ఐపీఎల్ 2025 భాగంగా డీసీ మరియు ఎంఐ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 13 ఆదివారం సాయంత్రం 7:30 అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇరు జట్ల మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది అనుకోవచ్చు ఈ మ్యాచ్. సో చూడాలి ఎలా ఆడతారో. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 35 మ్యాచ్లు జరిగితే ఢిల్లీ టీం 16 సార్లు అయితే గెలిచడం జరిగింది. అలాగే ముంబై 19 సార్లు గెలిచింది. సో డెఫినెట్గా ముంబైకి అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మీద ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ బౌండరీ సైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి యాజ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్ కూడా చూసాం అరౌండ్ 260, 250 దాకా వెళ్ళాయి ఈ స్కోర్స్. డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమే అనుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే టార్గెట్ని చూసి డెఫినెట్గా చేజ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే సో టోటల్గా 90 మ్యాచ్లు అయితే జరగడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 46 సార్లు గెలిచాయి. ఇక హై స్కోర్ చూసుకున్న 266 పరుగులు అయితే ఉన్నది. సో హై స్కోరింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే వాళ్ళైతే మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లు గెలిచి సో ఐపీఎల్ 2025లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అందులోని ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకైతే ఫేవర్ ఉంటుంది. హోమ్ గ్రౌండ్ సపోర్ట్ అలాగే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి ఉండబోతుంది కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేసే అవకాశం ఉంటుంది. సో అరుణ్ జైట్లీ స్టేడియం అంటే చాలా చిన్న సైజ్ బౌండరీస్ కాబట్టి డెఫినెట్గా విజృంభించే అవకాశం ఉంటుంది బ్యాట్స్మెన్స్ కూడా. ఇక కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్ అలాగే అంతకుముందు సిఎస్కే జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకొని సో మంచి ఫామ్లో అని చెప్పుకోవచ్చు. సో అతను కానీ ఫామ్లోకి వచ్చాడంటే డెఫినెట్గా ఆరెంజ్ కప్ విన్నర్ అయిపోతాడు. సో చూడాలి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో. సో డెఫినెట్గా బోత్ టీమ్స్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మిచెల్ స్టార్క్ కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేయబడుతున్నాడు ఈ మ్యాచ్లో. సో అతనైతే ఎలా పర్ఫామ్ చేస్తాడనే దానిపైనే సో ముంబై టీం ఎలా ఆధారపడి ఉంటుంది. సో డెఫినెట్గా ఢిల్లీ టీం మరియు ముంబై టీం మధ్య చాలా నెక్ టు నెక్ మ్యాచ్ అయితే చూడబోతున్నది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇక ఢిల్లీకి ఏదైనా లాస్ ఉందంటే డెఫినెట్గా అది ఓపెనర్స్గా జేఎఫ్ఎం తనైతే అంత మంచి ఫామ్లో లేడని చెప్పుకోవచ్చు. అతనైతే తన రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు ఆడలేదు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ కూడా లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసినప్పటికీ అంతకుముందు మ్యాచ్లో అంత ఫామ్లోకి రాలేకపోయాడు. సో చూడాలి ఎలా ఆడతారో. సో ఈ మ్యాచ్లో జేఎఫ్ఎం అయితే ఫామ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా జేఎఫ్ఎం మరియు ఫాఫ్ డు ప్లెసిస్, ఇక నెంబర్ 3లో అభిషేక్ పటేల్, నెంబర్ 4లో అక్షర్ పటేల్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7లో అశుతోష్ శర్మ, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో విప్రాజ్ నిగమ్, నెంబర్ 10లో మిచెల్ స్టార్క్, ఇక నెంబర్ 11లో మోహిత్ శర్మ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా చాలా హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లు అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళు ముంబై ఇండియన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అయిన వాన్ఖండే స్టేడియంలో కూడా ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సీజన్లో వాళ్ళు అయితే అప్ టు ద మార్క్ లేరు. సో డెఫినెట్గా ఈసారి వీళ్ళైతే ఐపీఎల్ 2025 కప్ లిఫ్ట్ చేస్తారని మనమైతే అనుకున్నాం. సో ప్రిడిక్షన్స్ కూడా చేశారు. సో టీం అయితే అంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ లైనప్, అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ కూడా ఉందనేసి. సో డెఫినెట్గా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వటం లేదు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఒక్కడే ఆడుతున్నాడు ఆ టీంలో. ఇక ఏ ప్లేయర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ బూమ్రా వచ్చినప్పటికీ పెద్ద వాల్యూ లేకపోయింది ఆ ప్లేయర్కి. హార్దిక్ పాండ్యా ఒక్కడే ఆడడంతో వాళ్ళ టీం మ్యాచ్లు అయితే గెలవలేకపోతుంది. సో వాళ్ళ టీం పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోతుంది. ఇక మిడిల్ ఓవర్స్లో కంబ్యాక్ చేస్తున్నప్పటికీ సో డెత్ ఓవర్స్లో వాళ్ళైతే గేమ్ అయితే పోతున్నారు. సో మ్యాచ్ అయితే గెలిచే అవకాశం ఉందనే లోపే వాళ్ళైతే సో వికెట్లు కోల్పోయి వాళ్ళైతే మ్యాచ్ లాసెస్ అయితే అయిపోతున్నారు. సో డెఫినెట్గా వీళ్ళైతే ఇది గుర్తుపెట్టుకొని సో డెఫినెట్గా వాళ్ళ ఫినిషర్స్ మంచి పొజిషన్లో పంపించి నమందీర్ సో అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేసి డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ అయితే ఫినిషర్గా తీసుకోవాలి. సో అప్పుడే వాళ్ళైతే మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళైతే ప్రతిసారి హార్దిక్ పాండ్యాపై డిపెండ్ అయ్యి ప్రతిసారి అతనే ఆడాలంటే చాలా కష్టం. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఈజీగా గెలిపిస్తారనుకుంటే సో అతనైతే ఒక ఇంపార్టెంట్ నాక్ చేయాల్సిన టైంలో అవుట్ అయితే అయిపోవడంతో లాస్ట్ మ్యాచ్ గెలవలేకపోయారని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్ తిలక్ వర్మ కొడితే ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ బాగొట్టాడు. సో డెఫినెట్గా తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేసాడు కాబట్టి సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూడొచ్చు. సో డెఫినెట్గా ఒక లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు కూడా తిలక్ వర్మ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అగైన్స్ ఢిల్లీతో. సో డెఫినెట్గా ఈసారి కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సో బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో సో డెఫినెట్గా ఒక కీ రోల్ ప్లే చేసి సో కేఎల్ రాహుల్ ఎంత తొందరగా అవుట్ చేసేస్తే సో ముంబై టీం మ్యాచ్లు గెలిచే అవకాశం అంత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో చూడాలి వీళ్ళు ఈ ప్లేయర్స్ ఎలా ఆడతారు, ఈ మ్యాచ్ అయినా గెలుస్తారో లేదో. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే
ఓపెనర్స్గా రోహిత్ శర్మ రీఎంట్రీ కట్టర్, నెంబర్ 3లో స్కై, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో రాబిన్ మిచ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 నవీందర్, నెంబర్ 8లో మిచెల్ సాహ్నర్, నెంబర్ 9లో అశ్విని కుమార్, నెంబర్ 10లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11లో దీపక్ చహర్. ఇంపాక్ట్ ప్లేయర్గా విల్ జాక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది హై స్కోరింగ్ గేమ్ కాబట్టి సో స్పిన్నర్స్ అయితే పెద్దగా ప్లేయర్లోకి రారు కాబట్టి అశ్విని కుమార్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే డెఫినెట్గా చాలా క్లోజ్ నెక్ టు నెక్ మ్యాచ్ అయితే మనం చూడొచ్చు. సో మెయిన్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీ సైజెస్ తక్కువ ఉంటాయి, అలాగే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి డెఫినెట్గా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఈ మ్యాచ్కి ముంబైకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డెఫినెట్గా ఢిల్లీ మంచి ఫామ్లో ఉంది కాబట్టి రెండు టీంల మధ్య చాలా క్లోజ్ బ్యాటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ప్రెడిక్ట్ చేసినంత వరకు సో ఈ మ్యాచ్లో ముంబై ఫేవరెట్స్కి వస్తుంది. సో ఈ మ్యాచ్లో ముంబై గెలిచే అవకాశం ఉందనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే టాస్ పడిన తర్వాత నేనైతే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.